సో ఇలా అనేక అంశాలతో ఇంకా ముందుకెళ్ళిపోతే అసలు రేవంత్ రెడ్డికి పాలనే చేత కాదనే వరకు వచ్చేసారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు. ఇక పార్టీల మధ్య జరుగుతోంది, ఏవో ఈక్వేషన్స్ ఉన్నాయనేది ఎప్పటి నుంచో వింటున్న వ్యవహారం. అసలు ఏం జరుగుతోంది ఈ మూడు పార్టీల్లో అనే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు జాయిన్ అవుతారు. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ ఋషి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి నేను చెప్పినట్టుగా ఏం జరుగుతోంది, ఎంతవరకు వచ్చిందంటే అసలు రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదని మేము చెప్పాము, ఇవాళ ప్రూవ్ అయింది, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టేస్తున్నారని వాళ్ళు కేటీఆర్ ట్వీట్ చేశారు. సరే, అది పాలసీ పరంగా ఒక ట్వీట్ అనుకోండి, పొలిటికల్గా కూడా ఎక్కడ ఉక్కిరి బక్కిరి ఆడకుండా ఉన్న పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ? గుడ్ ఈవినింగ్ అండి ఋషి గారికి, ప్రైమ్ నైన్ టీవీ ప్రధానికానికి, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఫస్ట్ నుంచి ఎక్కువ. అదే కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ రక్ష మొత్తం ఎంటైర్ ఇండియాకి, తెలంగాణ ప్రధానికానికి అందరికి కూడా తెలిసి విషయం. సో ఇక్కడ ఏంటంటే కేటీఆర్ గారు ఆయన ట్వీట్లు మనం ఫస్ట్ నుంచి కూడా వింటున్నాం. ఆయన ఏదైనా ఎంతసేపు ట్వీట్ చేయడం తప్ప చేసేది ప్రాక్టికల్ గా ఏమీ ఉండదు. ఆనాడు మంత్రిగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఎలగబెట్టింది లేదు. 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారు, రాజకీయంగా అదో పాతకం దొక్కారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏనాడు కూడా మరి కేసీఆర్ ఏ రోజు కూడా పాటించలేదు. రాజకీయాలు వేరు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు వేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సస్పెన్షన్ లేకుండా ఇవాళ కేంద్రంతో సఖ్యత నడుపుకుంటూ మనకు రావాల్సిన వాటా ఏ విధంగా ఉందో అది న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కూడా మరి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఫైట్ చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఫైట్ చేయడం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి బాగా పేరు వస్తుంది, జాతీయ స్థాయిలో కూడా పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళ కేటీఆర్ గాని అదేవిధంగా ఈ కిషన్ రెడ్డి గారికి బాగా పడింది మనసులో. వీళ్ళ అంతర్గత రహస్య స్నేహితులు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలు రహస్య స్నేహితులని తెలంగాణ ప్రధానికానికి యావత్ భారతదేశానికి కూడా రాజకీయ నాయకులకు అందరూ కూడా తెలుసు. మరి ఆ రహస్యం కదా 2 పాయింట్లు. ఆ రహస్యం ఎందుకు బట్టబయలు కావట్లేదు ఒకటి. రెండోది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మోడీని ఎక్కడా విమర్శించట్లేదు, బ్రహ్మాండంగా ఢిల్లీలో ఆయనతో కలవడము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేతలతో పంచాయతీ, ముఖ్యంగా కిషన్ రెడ్డితో అంటే ఎక్కడో ఏదో ఈక్వేషన్స్ లో తేడా ఉందనేది వాళ్ళ ప్రధానమైన విమర్శ. ఇప్పుడు ఒకటి ఋషి గారు, తెలంగాణ నుంచి మనం రాష్ట్ర జనాభాలో, దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% ఉంది. కానీ భారతదేశానికి పోయే ఇన్కమ్ లో ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎంటైర్ ఇండియాకి రకరకాల రూపంలో డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, సెస్సులు కావచ్చు, అదేవిధంగా సర్చార్జ్ రూపంలో దాదాపు మరి 5.1% వస్తుంది. ఇలా ఈజీగా చెప్పాలంటే 1,00,000 కోట్లు కనుక తెలంగాణ నుంచి భారతదేశానికి ఆదాయ రూపంలో వస్తుంది. ఇవాళ మనకు తిప్పి కొడితే 40,000 కోట్ల రూపాయలు కూడా తిరిగి రావట్లేదు. అంటే రిటర్న్ అనేది ఎక్కడా లేదు మనకు. ఇదే బీఆర్ లాంటి రాష్ట్రాలు తీసుకుంటే వాళ్ళు ₹1 ఇస్తే ₹7.60 పోతున్నాయి. అంటే ఎంత వివక్ష మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మరి తెలంగాణకు సాక్షాత్ 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని 2 ఉన్నారు. మరి ఏ రోజు వీళ్ళు అడిగిన పాపాన పోలే. ఒక 6 ఎంపీలు కూడా అదనంగా ఉన్నారు. వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాట. ఇప్పుడు మనకు బీహార్ లాగా ₹7.60 ₹7.20 ఏమని అడగట్లే. మనకు రూపాయి తీసుకుంటే కనీసం 40 పైసలు ఇచ్చే పరిస్థితి వస్తే మరి వీళ్ళు ఏ రోజు కూడా అడిగిన పాపాన మరి మోడీ ఇవ్వాలనుకుంటున్నా కిషన్ రెడ్డి సైంధవుల్లో అడ్డుపడుతున్నారని చాలా పెద్ద కామెంట్ చేశారు ముఖ్యమంత్రి. అసలు కిషన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి జరగకూడదని ఎందుకు అనుకుంటాడు ఆయన? మోడీ మీరు గమనించాలి ఋషి గారు, ప్రైమ్ నైన్ ప్రధానికం కూడా చాలా స్పష్టంగా ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అంటున్నారంటే వాళ్ళ తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి క్లియర్ గా ఒక సైంధవులాగా అడ్డుకుంటున్న అర్థమవుతుంది. ఇవాళ గతం నుంచి కూడా సీఎం అయిన డే 1 నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు శేషభిషలకు పోకుండా కేంద్రంతో సఖ్యత నడుపుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మనకు రావాల్సిన వాటా రావాలని చెప్పేసి గతంలో కూడా ట్రిపుల్ ఆర్ విషయంలో కానీ, మూసీ పునర్జీవన విషయంలో కానీ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కానీ, రీజనల్ రింగ్ లైన్ విషయంలో కానీ, అదేవిధంగా డ్రై పోర్టు, అదేవిధంగా ఆ డ్రై పోర్ట్ ని బందర్లాగా మరి పొడిగించుకుంటూ ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒక నేషనల్ లెవెల్ పెట్టాలని కానీ, ఇలా రేడియల్ రింగ్ రోడ్లు ట్రిపుల్ ఆర్ కానీ, ఓఆర్ఆర్ కానీ, మధ్యలో రేడియల్ రింగ్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి తెలంగాణకు రావాల్సిన ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా మోడీ గారిని అడగడం జరిగింది. గతంలో వెళ్ళినప్పుడు కూడా చాలా సార్లు కూడా అడిగారు. ఈ రోజు కూడా చూసాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అయితే అదేవిధంగా మరి మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సారథి ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇలా వాళ్ళతోటి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు రావాల్సినటువంటి మరి కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా అయింది, దీనిపై చర్చ, ప్రాజెక్టులపై చర్చ పెడతాను కూడా ఈ రోజు వెళ్లారు. మరి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారితో కూడా మరి వాళ్ళ చర్చలు పెట్టడం మనందరం టీవీలలో అని చూస్తూనే ఉన్నాం మనం. సో ఇదేంటంటే ఇక్కడ మనకు రావాల్సిన వాటా మనం అడగాలి. కానీ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవుతుంది, ఈయన ఎక్కడైతే క్రెడెన్షియల్ పడిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా నిల్లవుతుందని చెప్పేసి ఇలా కిషన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. చాలా స్పష్టంగా నిన్న మనం చూసాము. మరి ఆయన నాయుడు గారిని పిలిపించారు అక్కడి నుంచి.
కేంద్ర మంత్రి నాయుడు గారి పౌర విమానయాన శాఖ మంత్రి నాయుడు గారిని పిలిపించేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిచ్చారు ఆయన. మనకు అర్థమవుతుంది అంత అవసరం లేకపోయినా కూడా మాట్లాడారు. కానీ రామ్మోహన్ నాయుడు చాలా అంటే ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి మీద ఏం విమర్శలు పెద్ద ఏం చేయలేదు. కాకపోతే ఈ వరంగల్ ఎవరు మేమనే క్లైమ్ పోటీ ఒకటి జరుగుతోంది. అంటే ప్రధానమంత్రి చొరవతోనే వచ్చిందనేది, ఆయన జోక్యం చేసుకుంటేనే వచ్చిందనేది, లేదు నేను ప్రయత్నం చేస్తేనే వచ్చిందనేది ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం. సో ఈ బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు ఆ క్లైమ్ మరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి కదా. ఇప్పుడు ఒక్కటే ఋషి గారు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మనకి ఏదైతే రావాల్సినవి ఇవన్నీ తీసుకురండి, మీరు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ మీరు కేంద్ర మంత్రులు ఉన్నారు, తీసుకురండి, తీసుకొచ్చుకొని మీ పేరు చెప్పుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. కానీ తీసుకురాకుండానే అసలు ప్రయత్నం చేయకుండానే మీ పేర్లు చెప్పుకోవటం ఏంది? ఇవాళ మనం వరంగల్ ఇప్పటి నుంచి కాదు కదండి, వరంగల్ పోర్ట్ ఎప్పటి నుంచి అడుగుతున్నాము. ఇవాళ ఆంధ్రాకి చూసినట్టయితే చాలా పోర్టులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా పోర్టులు కనిపించని, అంటే విమానాశ్రయాలు కనిపించని పరిస్థితులు ఇవాళ. సో దానికి ఆ రోజు హైదరాబాద్ లో ఏదైతే విమానాశ్రయం ఉందో, విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఉండొద్దని కూడా ఒక క్లాస్ పెట్టడం జరిగింది. అది 25 సంవత్సరాలు అమల్లో ఉండదు అనేది కూడా జరిగింది. దాన్ని మొన్న కొద్దిగా క్లాస్ ను సడలింపు చేసుకుని మరి వరంగల్ కు తీసుకురావడం జరిగింది. ఇక్కడ పెట్టొచ్చు అనేది దాదాపు 900 నుంచి 1000 ఎకరాలు అంటే కూడా ఆల్రెడీ సుమారు 686 ఎకరాలు ఆల్రెడీ వాళ్ళకి ఆధీనంలో ఉంది. మిగతాది కూడా రేవంత్ రెడ్డి గారు మిగతాది కూడా మేము డబ్బులు ఎదుగుతుంటే కట్టి తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మరి గతంలో చూసాం 10 సంవత్సరాల్లో ఎక్కడన్నా కేసీఆర్ గారు ఈ ప్రయత్నం చేశారా? ఆయన రాజకీయంగా బీజేపీని ఉపయోగించుకున్నారు తప్ప అభివృద్ధి పరంగా బీజేపీని చాలా పక్కన పెట్టారు. మీరు చూసారా ఋషి గారు, చాలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను కూడా వాళ్ళని వాంటెడ్ గా మీరు మిషన్ భగీరథ నీళ్లు ఆపేశారని, ఏది మిషన్ భగీరథ నీళ్లు ఇస్తా కేసీఆర్ ఇంకా మంచి పేరు ఉంటుందని, అలాగే హైదరాబాద్ బ్రాండ్ను కూడా రియల్ ఎస్టేట్ కావాలని మీరు డౌన్ సైజ్ చేసి దెబ్బతీస్తున్నారని, ఈ రెండు చాలా తీవ్రమైన ఎలిగేషన్స్. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఋషి గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చింది కేసీఆర్ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, తెలంగాణ ప్రధానికానికి యావత్ భారతదేశానికి అందరికీ తెలుసు. ఇవాళ ఫార్ములా ఈ ఆపరేషన్ ఒక కొత్త డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయినటువంటి కేటీఆర్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. హైదరాబాద్ కు పేరు తెస్తానని చెప్పేసి కోట్ల రూపాయలు అక్కడ ఇతర దేశాలకు తరలించిన విషయం మనం చూసాము. దాని మీద ఇప్పుడు ఏసీబీ నడుస్తుంది కేసు, అదే విధంగా ఈడీ కేసులు కూడా నడుస్తున్నాయి. హైదరాబాద్ ని ఏ రోజు కూడా వాళ్ళు ఏం ఒక చెప్పుకోదగ్గ ల్యాండ్ మార్క్ ఏం చేశారనేది కూడా మీరు ఒక్కటన్నా గమనించండి. ఒక్కటన్నా ఒక హైదరాబాద్ కి చేశారని ఒకటన్నా ఉందా మనకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత RRR ఇన్నాళ్ళు RRR ఏం చేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారండి, 15 నెలలైంది మా ప్రభుత్వం వచ్చి. అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా RRR గానీ, రేడియల్ రింగ్ రోడ్లు గానీ, మూసి పునరుజ్జీవ కార్యక్రమం ఆ రోజు కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి కార్డు వదిలిపెట్టారు. మరి ఏదన్నా బందర్ ఆ ఎయిర్పోర్ట్ గానీ, రీజనల్ రింగ్ రైలు గానీ, మరి ఈ 4th సిటీ గానీ, ఇవన్నీ మీరు దయచేసి పార్టీలకు అతీతంగా, పవన్ గారు మీరు కూడా రాజకీయాలకు అతీతంగా కొన్ని మనం యువకులం కాబట్టి పార్టీ కాకుండా పార్టీ అభివృద్ధి గారు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి మనం ముఖ్యంగా ఆలోచించుకోవాలి. మన రాష్ట్రం అభివృద్ధి చేసినప్పుడే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. ఇక్కడ మన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకోవాల్సిన పవన్ గారు మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్. పవన్ గారు మ్యూట్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రిషి గారు, ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మనం రాబట్టుకోవాలి. రాబట్టుకోకుండా మనం కూడా తీసుకురాలేదు, చెప్పుకోవడానికి మీరు ఏం తీసుకురాలేదు. ఒక ఐటీ ఇండస్ట్రీని గానీ, ఒక ఐటీ కారిడార్ ని గానీ డెవలప్ చేసింది లేదు, ఉద్యోగాలు తీసుకొచ్చింది లేదు, యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు హైదరాబాద్ కి ఏం చేసిండ్రు అంటున్నారు కదా, మీరు కూసున్న సెక్రటేరియట్ ఎవరు కట్టిండ్రండి? మీరు కూసున్న కమాండ్ కంట్రోల్ రూమ్ ఎవరు కట్టిండ్రండి? ఇవన్నీ కేసీఆర్ గారు కట్టలేదా? ఇవన్నీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు కదా. హైదరాబాద్ కి మీరు ఏం తీసుకొచ్చారు? ఆకాశం ఎత్తు అంబేద్కరుని తీసుకొస్తే అంబేద్కరునికి పూలమాల కూడా వేసే పార్టీ కదా, దౌర్భాగ్య పార్టీ కదా. మీకు అంబేద్కర్ ని అవమానించిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ కదా. నేను ఏమంటున్నానంటే కమిషన్ల కోసం కార్యక్రమాలు చేసినట్టు ఉండదు, అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేసినట్టు ఉండదు. కమిషన్ల కోసం అయితే ఎట్లా? కాదు, ఆ కమిషన్ల మాటకు వస్తే ఒక నిమిషం కాదు, ఒక నిమిషం నీళ్లు లేవు, కరువు కమిషన్లు అన్ని మాట్లాడదాం. ఉరిసిల్లాను సిరిసిల్లా వేస్తే ఇప్పుడు మళ్ళీ అదే సిరిసిల్లాను ఉరిసిల్లా వేస్తున్నారు. మీ దౌర్భాగ్యకు కొట్టు పాలడలా ఒక్కొక్క నేతన్నా. పవన్ గారు చాలా కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద. కాంగ్రెస్ పార్టీ మీద కదా ఆవిడ కోపంగా ఉన్నారు, పార్టీ మీద. మోస్ట్ బీఆర్ఎస్ ఏంటంటే క్షీణదశకు వచ్చింది. మనం అసెంబ్లీ నుంచి చూసుకున్నట్టయితే పార్లమెంట్ కు వచ్చే వరకు 0కి వచ్చింది. అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఓటింగ్ లో గానీ, సీట్లలో గానీ చాలా తేడా వచ్చింది. ఇవాళ మనము ఎమ్మెల్సీ జరుగుతున్నాయి, ఇవాళ కౌంటింగ్ జరుగుతుంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలు కూడా వాళ్ళు ఇవాళ లాస్ట్ కి ఒక 10 సంవత్సరాల పాటు అధికారం నుండి ఒక ఎమ్మెల్సీ నిలిచిపెట్టుకున్నటువంటి స్థాయిలో కూడా లేరు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు పరోక్షంగా వాళ్ళు బీజేపీకి ఓట్లు వేపిస్తున్నారని అందరికీ అర్థమైపోయింది తెలంగాణ ప్రజానికానికి.
సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఎవరు చూసినా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అర్థమవుతుంది తప్ప కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే జాతీయ స్థాయిలో రెండు ప్రధాన ప్రతిపక్షాలు నేషనల్ లెవెల్ కదా రిషి గారి అంటే కాదు. బీజేపీ గేమ్ ప్లాన్ లో ఏంటంటే ఒక బలమైన రీజనల్ పార్టీ ఉన్న చోట కంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళకి తర్వాత ఎలక్షన్ లో గేమ్ ఈజీ అవుతుంది, ఫైట్ ఈజీ అవుతుంది. మేబీ ఆ ఈక్వేషన్ అన్న వర్కౌట్ అవుతుందేమో. ఇప్పుడు బీజేపీని మేము అడగాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి మనకు రావాల్సిన వాటాలు అడిగే క్రమంలో ఆ స్నేహభావంతో కేంద్ర రాష్ట్ర సంబంధాల కింద స్నేహభావమే తప్ప బీజేపీకి మాకు ఎక్కడండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మేము ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, సైంధవులాగా తెలంగాణ అభివృద్ధికి మరి కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని చాలా స్పష్టంగా చెప్పారు కదండి. మరి అలాంటప్పుడు ఎట్లా ఉంటుందండి ఇవాళ బీజేపీ అనేది కృష్ణారెడ్డి గారు ఏంటంటే కాదండి, అంబర్పేటలో ఓడించి తర్వాత ఆయన ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రి అయ్యేలా చేసిన తెలంగాణ ప్రజల మీద ఆయన వ్యతిరేకంగా ఉంటాడా? ఉంటే ఆయన రాజకీయ లక్ష్యాలు ఇప్పుడు ఆయన విమర్శలు చేస్తారు కిషన్ రెడ్డి, కానీ వివాద రహితుడైన ఆయనకు పేరుంది. కానీ ఇవాళ చాలా టగ్ ఆఫ్ వార్ రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి నడుస్తుంది. అంటే ఇదే కదండి. ఇప్పుడు ఆయన చూడండి, ఆయన ఎక్కడ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి తెలంగాణకి ఏడ పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుంది, ఆయనకు పేరు రాదు, రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది దాంతో ఆ ఉద్దేశంతో అన్ని అడ్డుకున్నారు. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా కొన్ని డిమాండ్లు ఏదైతే ఒక 8 డిమాండ్లు ఆ రోజు మరి మోడీ గారికి ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఇచ్చారు, మీకు కూడా రిటర్న్ లో ఒక 6 ఇచ్చారంటున్నారు దిలీపాచారి గారు. మళ్ళీ రిటర్న్ లో ఏంటి కేసీఆర్ మళ్ళీ ఏం చేశారు రేవంత్ మనకి మోడీ గారికి కిషన్ రెడ్డి గారు కౌంటర్ బ్లాస్ట్ లాగా మళ్ళీ ఆయన ఒక 6 డిమాండ్లు పెట్టారు. ఏమని? శంషాబాద్ ఈఎస్ఐ నిర్మాణానికి 150 కోట్లు కావాలని, మావోయిస్టుల ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులకు అనుమతి ఇవ్వాలని, బీబీ నగర్ ఎయిమ్స్ కి 1160 కోట్ల రూపాయలు ఇవ్వాలని, ఇట్లా ఒక 6 డిమాండ్లు. అంటే ఈయన ఒక నోటు ఇవ్వగానే ఆయన ఒక నోటు ఇచ్చినట్టుగా. అంటే ఇది ఎంత కౌంటర్ తయారు చేశారు. మనం జనరల్ గా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర దగ్గరికి వెళ్ళి అడుగుతాయి, అంతే కదా రిషి గారు. కానీ ఇక్కడ రివర్స్ గా అంటే మీకేమి ఏమని ముందు చెప్పిచ్చే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసినట్టుగా తెలంగాణ ప్రజానికానికి కానీ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో పెద్దలు కూడా అదే డౌట్ వచ్చింది. అంటే ఒక కాగితం ఇస్తే తప్ప సో పవన్ గారు ఏదో ఒక జల అమృతం దాదాపు 3 లక్షల 3 లక్షల పైచిలకు అంటే ఒక ఎకరాలకు ఇవాళ సాగునీరు దాదాపు 576 గ్రామాలకు ఏదైతే ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు కూడా ఇవాళ వాళ్ళకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. అట్లాంటి దాన్ని 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఎక్కడ కూడా దాన్ని డెవలప్ చేయలేదు. మరి సరిగ్గా దాన్ని వర్క్ చేసి ఉంటే అయిపోయేది. అవన్నీ కూడా ఏదైతే సొరంగాలు ఉన్నాయో ఆ సొరంగం మొత్తం నీళ్లు పోవటము దాని రిపేర్లకే సరిపోయింది రిషి గారు, మనం అందరం చూసాము. కాదు, హరీష్ రావు ఛాలెంజ్ విసిరారు, మీరే యాక్సెప్ట్ చేసినా బహుశా ఓకే. 11 కిలోమీటర్లకు పైగా పనులు 3000 కోట్లు ఖర్చు అవ్వలేదో నిరూపిస్తే రాజీనామా చేస్తాను, నువ్వు చేస్తావా? మీరు ఒక్కటి ఆలోచించాలి, 10 సంవత్సరాల కాలంలో ఎంత జరగాలండి? రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో అప్పుడు చూసాం మనం దగ్గర 43.93 కిలోమీటర్లు 32 కిలోమీటర్ల దాకా అయితే. ఈయన 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? ఇలా ఆయన ఏంటంటే కాళేశ్వరం మీద కమిషన్లు ఉంటుంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కావాలి, ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మన కమిషన్లు మన వాటాలు. మిషన్ భగీరథ కావాలి, ఎందుకంటే కమిషన్ భగీరథ హరీష్ గారి కోసం, అది కేసీఆర్ గారి కోసం కాళేశ్వరము, కమిషన్ భగీరథ ఏమో మరి హరీష్ గారి కోసం, అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం. చిన్న ప్రాజెక్ట్ సంతోష్ గారిది. రిషి గారు చెట్లు మొక్కల పెంపకం, చెట్లు ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ తెలంగాణ దోసుకోవడం అంటే ఇది బాధాకరం. అంటే మనం చూడాలి కాదు, అసలు 10 ఏళ్లలో ఏమీ చేయలేదు బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అనడం కూడా కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కుదిరిపడ్డానికి కొంత సమయం పట్టడము, తర్వాత సరే కొన్నాళ్ళు కరోనా రావడము, కొంత వ్యతిరేకత ప్రజల్లో సహజంగా ఉండే 2 సందర్భాల్లో వచ్చే వ్యతిరేకత కొంత ఉండడము మీకు కూడా తెలియదు కాదు. కానీ అసలు ఏమీ చేయలేదు అనడం కూడా కరెక్ట్ కాదు. కమిషన్లతో కోసం ప్రాజెక్టులు చేశారంటారా? ఓకే, అవి తేలాలి ఖచ్చితంగా. 30,000 కోట్ల ప్రాజెక్టు 80,000 కోట్లు ఎలా అయింది? 80,000 కోట్ల ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఎలా అయిపోయింది? అసలు వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అది ఎందుకు పోయింది? ఇవన్నీ కూడా తేలాలి, ప్రజల డబ్బు కదా. రిషి గారు మీరు ఒక్కటి గమనించండి, కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినప్పుడు 7 ప్రమాదంలో చనిపోయారు. శ్రీశైలం ఎడవగట్టు జల విద్యుత్ కేంద్రంలో 8 మంది చనిపోయారు. మేము ఏ రోజు కూడా రాజకీయాలు చేయలేదు. మనం ఎక్కడ కూడా మీ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాని, మా రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉత్తమ్ సార్ గారు ఎవ్వరు కూడా దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. ఇవాళ జరిగిన ప్రమాదాన్ని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మనం ఏం చేయాలి తక్షణ కర్తవ్యం. ఇలా దాదాపు ఒక 12 రకాల ఆ రకమైన పార్టీలు అంటే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల సంస్థలు కూడా ప్రయత్నం చేసినాయి.
మనం చూసాం ఋషి గారు. మరి ఎక్కడైనా రాజకీయం చేసాము మేము అప్పుడు, మరి వీళ్ళు చూడండి దీన్ని వచ్చి చెలవల పనులుగా పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇలా వాళ్ళు చనిపోయిన బాధలు ఇలా ప్రజానికం కానీ పార్టీ ప్రభుత్వాలు ఉంటే వాళ్ళు దాన్ని రాజకీయాలు చేయటము, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ. ఆ రోజు మేము ఎక్కడన్నా అన్నామంటే ఎక్కడో చూడండి ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ప్రమాదం అంటే అనుకోకుండా జరిగే అపాయాన్ని ప్రమాదం అంటారు. దాని గురించి మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఎలా మనం ముందు